పరీక్షల్లో 100 మార్కులకి 35 వస్తే పాస్ మార్కు, 50 వస్తే 40 వస్తే థర్డ్ మార్కు, 50 వస్తే సెకండ్ క్లాసు, 60 దాటితే ఫస్ట్ క్లాసు ఒకప్పుడు. 75 దాటితే డిస్టింక్షన్. ఆ తర్వాత రోజుల్లో పరీక్షలు ఏదైనా సరే డెడ్‌లైన్ ఎంత ఉంటదంటే హైయెస్ట్ మార్క్స్ 100. తర్వాత 100కి 100 వచ్చినోళ్ళున్నారు, 100కి 90 వచ్చినోళ్ళున్నారు. ఆ లెక్కలు చూసుకుంటే. బంగారానికి హద్దు లేకుండా పోయింది. ఫైనల్‌గా ఈ రేటు అని గాదు. వెళ్ళిపోతానే ఉంది. ఇప్పుడు తాజాగా 24 క్యారెట్ల బంగారం 1,31,000 దగ్గరికి చేరిపోయింది. అదే సందులో 22 క్యారెట్ల బంగారం 1,24,000 దగ్గరికి చేరుకుపోయింది. ఇంకా పెరుగుతూనే ఉంది గానీ తగ్గటం లేదు. ఈ పెరుగుదల ఎక్కడ దాకా అన్నటువంటి నిన్ననే మనం బంగారం నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. ఇది 2,00,000కి వెళ్తదా, 3,00,000కి వెళ్తుందా అన్నటువంటి భయాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి. అటు వెండి చూసినా దాదాపు 1,80,000 దాకా వెళ్ళిపోయింది. 1,85,000 దాకా కూడా అమ్ముతున్నారు. 1,71,000 ఆన్లైన్‌లో చూపెడుతున్న వెండి అక్కడ షాపుల్లో దొరకట్లేదు. దాంతో అక్కడ విపరీతమైనటువంటి కాంపిటీషన్ అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే డిమాండ్ సప్లై సూత్రం కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఎంత ఎక్కువగా ఆశిస్తున్నారో అంత ఎక్కువగా అమ్ముడైపోతుంది. అది 2,00,000కి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. 10 గ్రాములు 2,00,000 అయితే అది కేజీ 2,00,000కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంతర్జాతీయ ఫండర్స్ నడుపుతున్నటువంటి ఆటలో ఇప్పుడు కొంటున్నటువంటి వాళ్ళు మరింత ఎగబడుతున్నటువంటి వేళ ఇది ఏం చేస్తుందనేది చూడాలి.